ఎక్కువ బరువు ఉంటే చాలా రకాల అనారోగ్యాలు వస్తాయని అందరికీ తెలుసు. అధిక బరువు కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాదు, మీ మైండ్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. జార్జియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన డిజైరీ వాండర్స్ నేతృత్వంలోని ఓ కొత్త అధ్యయనం జరిగింది. ఊబకాయం అనేది యాంగ్జైటీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ కి సంబంధించిన సమస్యలకు కారణమవుతుందని తెలిపింది. ఎలుకలపై చేసిన ఈ పరిశోధన హై ఫ్యాట్ డైట్ మానసిక ఆరోగ్య సవాళ్లకు దారితీయవచ్చని సూచిస్తుంది. ఇందులో యాంగ్జైటీ లాంటి బిహేవియర్, కాగ్నిటివ్ ఇష్యూలు ఉన్నాయి. ఈ షాకింగ్ స్టడీలో తేల్చిన విషయాలేవో చూద్దాం. ఊబకాయం, యాంగ్జైటీ అమెరికా యువతలో కామన్ గా మారుతున్నాయి. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని అధ్యయనం గుర్తించింది. పరిశోధకులు ఎలుకలు 6 నుంచి 21 వారాల వయసు వరకు తక్కువ కొవ్వు లేదా అధిక కొవ్వు ఆహారం తినిపించారు. అంటే ఇది మానవుల్లో కౌమార దశ నుంచి ప్రారంభ యుక్త వయసుతో సమానం. అధిక కొవ్వు ఆహారం తీసుకున్న ఎలుకలు తక్కువ కొవ్వు ఆహారం తీసుకున్న వాటి కంటే చాలా ఎక్కువ బరువు పెరిగాయి. ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోయింది. వాటికి ముప్పు ఎదురైందని అనిపించినప్పుడు ఫ్రీజ్ అవ్వడం, యాంగ్జైటీకి గురి కావడం వంటివి కనిపించాయి. భయపడినప్పుడు ఎలుకలు ఇలా ప్రవర్తిస్తాయి. డాక్టర్ వాండర్స్ మాట్లాడుతూ, ఊబకాయం ఆందోళన లాంటి ప్రవర్తనకు దారితీస్తుందని మా పరిశోధనలు సూచిస్తున్నాయి. బహుశా మెదడు పనితీరు, పేగు ఆరోగ్యం రెండింటిలోనూ మార్పుల వల్ల కావచ్చు అని వివరించారు. ఊబకాయం నేరుగా యాంగ్జైటీకి కారణమవుతుందా లేదా ఒత్తిళ్ల పాత్ర పోషిస్తాయా అనేది పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా ఈ రెండింటి మధ్య స్ట్రాంగ్ కనెక్షన్ ఉందని అధ్యయనం చెబుతోంది. ఊబకాయం టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అందరికీ తెలుసు. కానీ మెదడుపై చూపే ప్రభావాలను తక్కువగా అర్థం చేసుకున్నారు. ఊబకాయం ఉన్న ఎలుకలు జీవక్రియను నియంత్రించే మెదడులోని ఒక భాగమైన హైపోథాలమస్ లో విభిన్న సిగ్నలింగ్ ప్యాటర్న్ ను కలిగి ఉన్నాయి. ఈ మార్పులు ఆలోచన, జ్ఞాపక శక్తి సమస్యలకు దారితీయవచ్చు. దీన్ని కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్ అని పిలుస్తారు. ఊబకాయం ఉన్న ఎలుకలు లేని ఎలుకలతో పోలిస్తే వేరువేరు గట్ బ్యాక్టీరియాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. మెదడు పనితీరుపై గట్ బ్యాక్టీరియా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ బ్యాక్టీరియాలో మార్పులు ఊబకాయం ఉన్న వ్యక్తుల్లో యాంగ్జైటీ, కాగ్నిటివ్ ఇష్యూస్ కి కారణమవుతాయి. ఈ పరిశోధనలు పబ్లిక్ హెల్త్ లో కీలక మార్పులు తీసుకొస్తాయని డాక్టర్ వాండర్స్ చెప్పారు. మెదడు ఆరోగ్యం, గట్ బ్యాక్టీరియా మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడం ద్వారా ఊబకాయాన్ని నివారించడానికి, సమస్యలను ముందుగానే పరిష్కరించే ప్రయత్నాలకు ఈ పరిశోధన మార్గనిర్దేశం చేయవచ్చు అని పేర్కొన్నారు.